మనం రోజు వాడుకునే నీళ్లు భూమిలో నుంచి వస్తాయి అంటారు కదా. మరి మనం వాడిన నీళ్లు రిటర్న్ భూమిలోకి వెళ్తాయి కదా. మరి రోజు రోజుకు భూమిలో నీళ్లు తగ్గుతున్నాయని ఎందుకంటారు? మాత్రం నేను చెప్పినట్టు నీళ్ళ గురించి మేము ఆలోచించగా మేము సంవత్సరం అంతా తనాలు చేస్తా కూర్చుంటాం అనుకుంటున్నావా? మరి పండగలకే మా అవ్వ నాకు చిన్నప్పుడు చెప్పిన కథల సందమామ మీద ఒక పెద్ద మర్రి చెట్టుకు ఉయ్యాలలో ఒక ముసలవ్వ ఊతూ ఉండేదంట. మరి ఇప్పటికీ ఆ మర్రి చెట్టు ఉందా, ఎవరన్నా కొట్టేసిరా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ మనం రోజు వేసుకునే ఈ చెప్పులు 2-3 నెలలకోసారి చినిగిపోతుంటాయి కదా. మరి పర్మనెంట్ ఉండేటట్లు ఇనుప చెప్పులను వేసుకోవచ్చు కదా, ఎప్పటికి పడి ఉంటాయి. ఒరేయ్ నీకు దండం పెడతాను రా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు, ఎంజాయ్ చేయాలి. నా చిన్నప్పుడు నేను బస్సు కిటికీ దగ్గర కూర్చొని పొయ్యే బండ్లను చూస్తే అవేమో పోటీ పడుకుంటా ముందుకు పోతుండే, కానీ పక్కనే ఉన్న కొండలు చెట్లు మాత్రం వెనక్కి పోతుండే. అవి కూడా ముందుకు వస్తే అయిపోతుంది కదా. చూసేసాను ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య.